హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ముందు వీడియోలో పెంట్ హౌస్ పైన అయితే కొన్ని ప్లాంట్స్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా చూపించాను కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే పెంట్ హౌస్ ముందు ఇవన్నీ కూడా మెయిన్ ప్లాంట్స్ ఇక్కడ ఉండేటివి అయితే చాలా మొక్కలు ఉంటాయి. ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి అయితే అంటే క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది ఈ ఫ్లోర్లో. ఇంకా ఇక్కడ ఇవి మీకు చూపిస్తున్నాయి అయితే అన్నీ కూడా షో ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కలర్స్లో ఉన్నాయి. ఇంకా రెయిన్ లిల్లీ కానివ్వండి, ఇట్లాంటివి అంటే ఎవరికైనా ఇవ్వడానికి చిన్న చిన్న పార్ట్స్లో పెడతాను అవన్నీ కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే రాగానే ఇట్లా మందార పూలను చూస్తే నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే యూఎస్ వీడియోస్ అన్నీ షేర్ చేశాను కదా, అక్కడ ఏంటంటే ఎక్కువగా గులాబీ పూలతోటే పూజ చేశాను కదా, అసలు మందార పూలు అయితే కనిపించని కూడా లేదు. ఇంకా నాకైతే ఇక్కడ రాగానే ఈ ఫ్లవర్స్ అన్నీ చూసి ఇంకా పొద్దున్నే ఈ పూలు తెంపడానికి అయితే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేనైతే రోజు మా రాజేశ్వర్కి కాల్ చేసి చెప్పేదాన్ని, అసలు పువ్వులను వృధా చేయకండి, ఎవరైనా సరే తెంపుకోవాలి అనేసి. ఇంకా మా రెంట్ వాళ్ళకి కానివ్వండి, లేదంటే మా రాజేశ్వర్ అయినా ఎవరైనా ఒక్కోళ్ళు పువ్వులన్నీ తెంపేసేవాళ్ళు. అప్పుడైతే నాకైతే ఇంకా మంచిగా అనిపించేది. ఎందుకంటే ఎవరిమైనా సరే దేవుడికి పెడితే బాగా అనిపిస్తుంది, ఒట్టిగా చెట్టు మీద పొయ్యకంటే అని నా ఉద్దేశం. ఇంకా ఇక్కడ చూస్తే అసలు శంకు పూలు అయితే ఎన్ని ఉన్నాయో అసలు. అంతేకాకుండా మందారాల్లో కూడా నా దగ్గర 10 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, ఒక బీరకాయ అయితే ఇంకా అటు సైడ్ కొనాకు వెళ్ళిపోయి ఊగులాడుతోంది ఇట్లా. ఇంకా ఇక్కడ వచ్చేసి తెల్ల వంకాయ అట్లా ఉన్నాయి, కొన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా ఈ రెయిన్ లిల్లీ అయితే కలర్ నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఇవైతేనేమో నేను అనుకుంటున్నాను ఇవి టెంపుల్ ఫ్లవర్స్ అని నాకు తెలుసు. ఇంకా దీన్ని ఏమంటారో ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అవైతే అసలు చిన్న 5 లీటర్స్ బకెట్లో ఉంది, చక్కగా వస్తున్నాయి ఆ ఫ్లవర్స్ అయితే. నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఇంకా అంజీర పండు అయితే ఇంకా 2 డేస్ అయితే అది మంచిగా ఫ్రూట్ అవుతుంది. ఇవన్నీ కూడా నిన్న సాయంత్రం దింపాను, మల్లెలన్నీ కూడా. ఇంకా ఇదైతే చెమ్మేలి ప్లాంట్, ఇంకా అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి వీటికి. ఇక ఇప్పుడైతే ఈ మందార పూలు తెంపుకుంటూ నాలో నేను అనుకుంటున్నాను, ఇక మంచిగా నాకైతే పూల పండగలాగా అనిపిస్తుంది చాలా. ఎందుకంటే వీటిని చూస్తే నేను నా గార్డెన్లో గమనించండి ఎక్కువగా మందార ప్లాంట్సే పెట్టుకున్నా, ఎందుకంటే ఇవి మనకి ఎక్కువ దొరకవు కదా బయట, అందు గురించని. ఇంకా అంతేకాకుండా పూజకి ఇంకా దేవుళ్ళకి పెట్టడానికి కూడా మందార పూలు చాలా మంచివి కాబట్టి ఎక్కువ ఇవే పెట్టుకున్నాను నేను. ఇంకా ఇదైతే కొంచెం ఇది హైబ్రిడ్ మందార, కానీ చక్కగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. అంతేకాకుండా నేను ఇచ్చిన లిక్విడ్స్ కూడానండి, వెళ్ళేటప్పుడు ఒక డ్రమ్ము నిండుగా, అది ఇంకొకసారి చూపిస్తాను. అందులో అసలు ఎన్ని రకాల లిక్విడ్స్ వేసి మా రాజేశ్వరితో అన్నీ కూడా మంచిగా చెట్లకి ఇమని చెప్పేదాన్ని, పోయించేదాన్ని వాటర్ అంతా కూడా. అందు గురించి అని ఫ్లవర్స్ అయితే చాలా వచ్చినాయి. ఇంకా ఇవన్నీ తెంపుతుంటే కూడా ఈ పింక్ ఫ్లవర్స్ అయితే అంటే ముఖ్యంగా ఎవరికైనా కావాలి, ఎవరైనా గార్డెన్లో పెట్టుకునే అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఈ పింక్ ఫ్లవర్స్ అయితే చాలా వస్తాయండి. ఈ పింక్ ఒకటి, ఇంకా వైట్ మందార ఉంటుంది కదా, వైట్ మందార ఇంతకుముందు బిస్కెట్ మందార చూపించాను కదా, అవి కూడా అసలు ఎన్ని పువ్వులు వస్తాయో మనకైతే. పూజ రూమ్ అయితే మంచిగా నిండిపోతుంది, అంత బాగా వస్తాయి. ఇంకా వైట్ అయితే ఇవి కాస్త విప్పుకోలేదు, లేట్గా విప్పుకుంటాయి. ఇంకా ఇవన్నీ కూడా అసలు చాలా చిన్న చిన్న బకెట్లలోనే ఉన్నాయండి. 1-2 20 లీటర్స్ బకెట్లో ఉన్నాయి, ఇంకా మిగతావైతే 10 లీటర్స్ బకెట్లో ఉన్నాయి. కానీ ఫ్లవర్స్ అయితే చాలా వస్తాయి ఇవి. ఇంకా వీటిని తెంపేటప్పుడు అయితే ఇట్లా ఒక్క దగ్గర చేర్చుకొని నేనైతే చాలా సంతోషపడిపోతున్నాను. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ని చూస్తే అయితే మనందరికీ కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అసలు చెప్పలేని సంతోషం. ఇంకా ఇవి కూడా చూడండి, అసలు ఇవైతే చాలా బాగా వస్తున్నాయి. అది 5 లీటర్స్ బకెట్లోనే ఉంది, అదైతే జస్ట్ కొమ్మ నాటాను అంతే. ఇంకా ఇవి శంకు పూలు అయితే 3 రకాలు ఉన్నాయి నా దగ్గర. ఇంకా బ్లూ అయితే అసలు రావట్లేదు, ఇంకా వాటి సంగతి అయితే చూడాలి. ఇప్పుడైతే వైట్వి 2 ఉన్నాయి, ఇంకా వైట్ అండ్ బ్లూ కలర్ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే ఈ శంకుపూల చెట్టు అయితే బత్తాయి ప్లాంట్ దాంట్లో వచ్చింది, అదంతా అల్లుకొని బత్తాయి ఫ్రూట్ ప్లాంట్ని అయితే పెరగనివ్వట్లేదు. ఇంకా ఈరోజైతే ఇన్ని రకాల మందార పూలు, అలాగే ఇంకా జాజి పూలు అయితే ముందే తెంపి పెట్టుకున్నాను 2 రకాలు, అవి కూడా. ఇంకా కొన్ని గన్నేరు పూలు, శంకు పూలు, టెంపుల్ ఫ్లవర్సు, ఇంకా కనకాంబరాలు కూడా ఉన్నాయి, అవైతే తెంపలేదు. ఇంకా ఈ గన్నేరు పూలు కూడా అండి 20 లీటర్స్ బకెట్లోనే ఉంది, చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.